హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు రొయ్యల కూర తయారీ విధానం చెప్తున్నాను. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. అందులో పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క ముక్క, 1 ఉల్లిపాయ, తరిగిన ఉల్లిపాయ వేసుకుని అందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. అది కొంచెం మగ్గిన తర్వాత వెంటనే 1 టమోటాని కట్ చేసి వేసుకుందాం. 4 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పసుపు కలిపిన రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు ఆ గ్రేవీ ముక్కలకు పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి. మెల్లగా కలపండి, రొయ్య ముక్కలు విరగకుండా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 2 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారం. ముక్కల్లో నేను ఉప్పు వేయలేదండి, అందుకని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అయిందండి. ఈ వాటర్లోనే మగ్గుతూ ఉంటాయండి. ఈ లోపల మనం కొంచెం 1 కప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మగ్గుతూ ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. గ్రేవీ దగ్గర పడిందండి. ఇక స్టవ్ ఆపేద్దాం. అంతేనండి, వేడి వేడి ఎంతో టేస్టీకరమైన రొయ్యల కూర రెడీ. Thank you for watching.